శ్రీనివాస్ అండ్ శ్రీరూప ముందుగా కేటగిరీస్ వస్తాయి. ప్రతి ప్రశ్నకి 2 కేటగిరీస్. మీరు కంఫర్టబుల్ గా మీకు తెలిసిన కేటగిరీస్ ఎంచుకోండి. ఓకే. మరి 2 కేటగిరీస్ మీ ఫస్ట్ క్వశ్చన్ కి అవిగో. రామాయణం సినిమాలు. సినిమాలకి వెళ్దాం. రామాయణంలో సినిమాలు వేటంటి? సినిమాల రామాయణం పురాణం అంటే కొంచెం వీక్ నేను. సో సినిమాలు అయితే బెటర్. ఇద్దరు ఒక్కటే మాట. సినిమాలు పెద్ద, రామాయణం అంటే కొన్ని తెలిసిన క్వశ్చన్స్ ఉండొచ్చు. లేదు సినిమాలకే వెళ్దాం. సినిమాలు ఎందుకంటే కొంచెం మనకి నాలెడ్జ్ ఎక్కువ కదా, ఎక్కువ టీవీ ముందరే కూర్చుంటాం ఎక్కువసేపు. డైరెక్టర్స్ అట్లా అడిగితే లెట్ us try సినిమాలకి వెళ్దాం. ఏ రూప, నీకు రామాయణం మీద కాన్ఫిడెన్స్ లేదా? పురాణ, భారత, భాగవత, రామాయణ కొంచెం ఉన్నది, డీప్ గా వెళ్తే మళ్ళీ కష్టం అక్కడ కూడా. ఓకే, సో ఇద్దరు కలిసి ఒకటే మాట చెప్పండి. సినిమాలు. సినిమాలు. సినిమా 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 సినిమాలు అనే కేటగిరీలో మీ ఆన్సర్ ఆప్షన్స్ చూసేద్దాం. నీతి, దేవి, షావుకారు, గీతాంజలి. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న. శంకరమంచి జానకి నటించిన ఏ చిత్రం పేరు తన ఇంటి పేరుగా మారింది? నీతి, దేవి, షావుకారు, గీతాంజలి. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయిపోయింది. 60 seconds ఓన్లీ. కొంచెం స్ప్లిట్ చేద్దామా ఏమైనా? దేవి నీతి కాదు, దేవిలో ఒక 4 పెడదాము. శంకరమంచి జానకి నటించిన ఏ చిత్రం పేరు తన ఇంటి పేరుగా మారిపోయింది? 40 seconds. నాకు ఇలా తొయ్యుకొని అలా ఇచ్చేసి. 30 seconds. ఇంకా టైం ఉంది, ఆలోచించుకోండి. షావుకార్ 20 సెకండ్లు ఉంది, ఆలోచించి పెట్టండి. మీ మొదటి ప్రశ్న. తన ఇంటి పేరు ఇంకేమీ లేదు కదా షావుకార్లో. నీతి, దేవి అనేది 10 9 8 7 6 5 4 3 2 1. శ్రీనివాస్ గారు, శ్రీరూప గారు, శంకరమంచి జానకి నటించిన ఏ చిత్రం పేరు తన ఇంటి పేరుగా మారిపోయింది? మీకు ఇచ్చినటువంటి సినిమాల ఆప్షన్స్ నీతి, దేవి, షావుకారు, గీతాంజలి. వీటిలో మీరు గీతాంజలిని, నీతిని వదిలేశారు. షావుకారుపై పెట్టారు 94 లక్షలు, దేవిపై ఉంచారు 6 లక్షలు. ఇక్కడ మీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. ఒకవేళ మనసులో ఎక్కడన్నా డౌట్ ఉంటే క్విక్ చేంజ్ ఆప్షన్ ని మీరు 6వ ప్రశ్న లోపల ఉపయోగించుకోవచ్చు. 30 సెకండ్లు అదనంగా టైం ఇస్తాను. మీరు క్విక్ చేంజ్ ఉపయోగించుకోవాలనుకుంటే క్విక్ గా నాకు చెప్పండి. క్విక్ చేంజ్ వాడతారా లేదా? క్విక్ క్విక్. వద్దు. ఆల్ రైట్, క్విక్ చేంజ్ వద్దు అంటే ఏ ఆప్షన్స్ తో మనం వెళ్ళాలి. ముందడుగు వేయండి. ఏ ఆన్సర్ ఏమవుతుందో మనం చూద్దాం. ఏది టాప్, ఏది డ్రాప్? శ్రీనివాస్ అండ్ శ్రీరూప, 6 లక్షల రూపాయలు మీరు దేవి అనుకున్నారు. 6 లక్షల రూపాయలు వెళ్ళిపోయాయి. అలాగే నీతి కూడా కాదు అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రమాదం ఉంది. ఒకవేళ గీతాంజలి కనుక కరెక్ట్ ఆన్సర్ అయితే మీరు గేమ్లో మొదటి ప్రశ్న 94 లక్షల రూపాయలు కోల్పోతారు. ఆల్ ది బెస్ట్. లెట్స్ సీ ఏది టాప్, ఏది డ్రాప్. ఎంత టెన్షన్ అనుభవించారు శ్రీరూప? అసలు తెలుసు కానీ ఏంటో మరి ఆ గీతాంజలి కాదు, షావుకార్ జానకి అంటూనే ఉన్నారు.
దేవి జానకి అని ఎవరినన్నా విన్నారా మీరు సినిమాలో? ఏ హీరోయిన్ అన్నా విన్నారా? లేదండి. మరి అక్కడ 6 లక్షల రూపాయలు పెట్టారేంటండి? అసలు గీతాంజలి కూడా పెట్టేద్దామా అనుకున్నా. ఇంకా నయ్యం. చాలా తెలిసిన సమాధానమే. గీతాంజలి కాదు అని మీరు నమ్మారు, అయినా కూడా టెన్షన్ ఉంది. అవును, అంటే ఫస్ట్ క్వశ్చన్ కదా, మరి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే. అమ్మయ్యా, గేమ్ లో కంటిన్యూ అవుతున్నారు అన్నది అంత రిలీఫ్ వచ్చిందా? చాలా. ఓకే, మీరు రిలాక్స్ అవ్వండి. ఈ లోపల మీరు సిద్ధం కండి. టెలివిజన్స్ ముందు కూర్చున్న ఆడియన్స్ మీ అందరికీ ఇక్కడికి వచ్చి వీళ్ళలాగా ఆడే అవకాశం కల్పిస్తున్నాం. మరి SMS క్వశ్చన్ ద్వారా మీరు ఇక్కడికి వచ్చి ఆడొచ్చు. ఆన్సర్ ఆప్షన్స్ ఒకసారి మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆప్షన్ ఏ హాకీ, ఆప్షన్ బి టెన్నిస్, సి క్రికెట్, డి చెస్. ఇక ప్రశ్న, విరాట్ కోహ్లీ ఏ రంగానికి చెందిన క్రీడాకారుడు? ఆన్సర్ తెలిస్తే SMS పంపించండి. KAK స్పేస్ మీ ఆప్షన్ లెటర్ ABCDలో ఒక టైప్ చేసి స్పేస్ మీ పేరు స్పేస్ మీ ఊరు టైప్ చేసి 58585కి SMS పంపించండి. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల. అండ్ మీరు పంపించిన SMSలు అన్నిటి నుంచి ర్యాండమ్ గా 5గురిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విజేతలు ఎవరో తెలుసుకోవాలి అంటే మీరు ఎల్లుండి మా వెబ్సైట్ చూడాల్సి ఉంటుంది. అది www.sunnetwork.in/1crore. మీ SMS మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొస్తుంది. రైట్, మరి ఈ జర్నీలో మీరు ఇప్పుడు ఎక్కడున్నారో ఒకసారి చూసేద్దామా? వెల్కమ్ అంటే కోటి మీ సొంతం చేసుకోండిలో మీరున్నారు 94 లక్షలతో. మొదటి ప్రశ్న దాటేశారు. ఇంకా మిమ్మల్ని 6 ప్రశ్నలు పలకరిస్తాయి. జాగ్రత్తగా ఆడండి. క్విక్ చేంజ్ ఆప్షన్ మీరు ఇంకా ఉపయోగించుకోలేదు, అది 6వ ప్రశ్న వరకు మీరు ఉపయోగించుకోవచ్చు. శ్రీనివాస్ గారు, శ్రీరూప గారు, మీ 2వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. మీ కేటగిరీస్ గవర్నర్స్, విగ్రహాలు. విగ్రహాలు వెళ్దామా? గవర్నర్స్ ఐడియా ఉందా మీకు? అంటే కొద్దిగా పాలిటిక్స్ నేను కూడా వీకే. ఓకే, సో విగ్రహాలు. విగ్రహాలు మీరు ఎంచుకుంటున్నటువంటి కేటగిరీ. మరి విగ్రహాలకు సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ ఒకసారి చూసేద్దాం. ద్రాక్షారామం, శ్రీకాళహస్తి, యాగంటి, శ్రీశైలం. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏ ఆలయంలో నంది విగ్రహం పరిమాణం పెరుగుతుందనే నమ్మకం ఉంది? ద్రాక్షారామం, శ్రీకాళహస్తి, యాగంటి, శ్రీశైలం. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయిపోయింది. స్ప్లిట్ చేసేద్దాం. సపోజ్ ద్రాక్షారామంలో నంది ఉంటుందా? ఉండొచ్చు. అన్నీ శివుడి ఇవే కాబట్టి కొంచెం స్ప్లిట్ చేసి పెట్టేసి శ్రీకాళహస్తి పెడదాం, ద్రాక్షారామం. 40 సెకండ్లు ఉన్నాయి ఇంకా. ఈ రెండిట్లో ఏది పెడదాం? అక్కడ శ్రీశైలం వదిలేద్దామా? శ్రీశైలం తెలుసా మీకు? శ్రీశైలం పెడదాం. 30 seconds more. Come on. ఇంకా డెసిషన్ పూర్తయినట్లేదు. Come on, come on. యాగంటి ఒక్క పెడుతున్నాం. 20 seconds more. అక్కడ పెడదామా? శ్రీకాళహస్తి కాదు కదా. ఆలోచించండి. 10 seconds more. మార్చుకోవాలంటే ఇదే అవకాశం. 7, 6, 5, 4, 3, 2. ఈ కింది ఆలయాల్లో ఏ ఆలయంలో ఉన్నటువంటి నందీశ్వరుడి విగ్రహం పెరుగుతుంది అనే నమ్మకం ఉంది అన్న? ద్రాక్షారామం దానిపై మీరు పెట్టారు 20 లక్షల రూపాయలని. శ్రీకాళహస్తిపై మీరేం పెట్టలేదు. 54 లక్షలు యాగంటిపై పెట్టారు. శ్రీశైలం మీద 20 లక్షలు పెట్టారు. శ్రీనివాస్ గారు, శ్రీరూప గారు, మీకు ఇంకో అవకాశం ఉంది. ఇది క్వశ్చన్ నెంబర్ 2. క్విక్ చేంజ్ కావాలి అంటే క్విక్ గా డబ్బుల్ని మళ్ళీ రీఅరేంజ్ చేసుకుంటారంటే 30 సెకండ్ల టైం ఇస్తా. క్విక్ చేంజ్ కావాలా వద్దా? ఆలోచించండి. ఆల్రైట్, ముందడుగు వేయండి. ఏ ఆన్సర్ కరెక్టో ఏ ఆన్సర్ రాంగో మనం చూద్దాం. ఏ శివుడు కరుణిస్తాడో ఏ నంది అనుగ్రహిస్తాడో చూద్దాం. ఏది టాప్ ఏది డ్రాప్? భార్యాభర్తలు
శ్రీనివాసరావు అండ్ శ్రీరూప మనతో ఉన్నారు ఫ్రమ్ విజయనగరం. ఏ ఆలయంలోని నందీశ్వరుడి సైజ్ ఆ పరిమాణం పెరుగుతుంది అనే నమ్మకం ఉంది అనేటువంటి క్వశ్చన్ కి మీకు ఇచ్చిన ఆప్షన్స్ ద్రాక్షారామం, శ్రీకాళహస్తి, యాగంటి, శ్రీశైలం. మరి ఇక్కడున్నటువంటి ఆప్షన్స్ లో మీరు 54 లక్షల్ని యాగంటిపై పెట్టారు, 20 లక్షలు శ్రీశైలంపై, ద్రాక్షారామంపై 20 లక్షలు పెట్టారు. ఇక్కడ శ్రీకాళహస్తిపై ఏమీ పెట్టలేదు. ముందడుగు వేయండి, ఏది టాప్ ఏది డ్రాప్ చూసేద్దాం. మనసులో ఏ దేవుణ్ణి తలుచుకుంటారో తలుచుకోండి. లెట్స్ సీ ఏది టాప్ ఏది డ్రాప్. శ్రీనివాసన్ శ్రీరూప 40 లక్షలు, శ్రీశైలంపై 20 లక్షలు, ద్రాక్షారామంపై 20 లక్షలు మీ చేజారిపోయాయి. 54 లక్షల సున్నానా గేమ్లో ఉండడమా, ఉంటే 54 లక్షలతోనా, లేదా వెళ్ళిపోవడం? శ్రీకాళహస్త, యాగంట, ఏది టాప్ ఏది డ్రాప్? Really? Shit. Oh my God. Congratulations. Thank you. Congratulations. థ్యాంక్ యూ సో ఆటలో ఉన్నందుక 54 లక్షలు ఉన్నందుక? ఆటలో ఉన్నందుకే. 54 లక్షలు. కానీ యాగంటి అనేది మీరు ఎప్పుడు వినలేదా? ఇంతకు ముందు తెలుసా? విన్నాము, యాగంటి అని పేరు చాలాసార్లు విన్నాము. అయితే ఒక డౌట్ వచ్చేసింది. యాగంటి బసవన్న నానాటికి పెరుగుతూ లేచి నుంచి రంకె వేస్తే కలికాలం సమాప్తం అయిపోతుంది అన్నది మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో వినిపిస్తుంది. ఆల్రైట్, మరి ఆటలో మీ జర్నీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామా? వివెల్కో అంటే కోటి మీ సొంతం చేసుకోండిలో మీరున్నారు 54 లక్షలతో. 2 ప్రశ్నలు పూర్తయిపోయాయి, మీరు వచ్చేసారు మీ 3వ ప్రశ్నలోకి. క్విక్ చేంజ్ ఆప్షన్ ఇంకా ఉంది, ఒకవేళ అవసరం అయితే మీరు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో అదనపు 30 సెకండ్లు మీరు ఉపయోగించుకోవచ్చు. ఆల్రైట్, లెట్స్ గెట్ ఇంటు యువర్ క్వశ్చన్ నెంబర్ 3. కేటగిరీస్ ప్లీజ్. భాషలు, ఆటలు. ఏ భాషతో ఆడుకుంటారు సార్? భాషలు, ఆటలు. ఆటలు అంటే స్పోర్ట్స్ అంటే చాలా ఎక్కువ ఉంటాయి, భాషలు కూడా ఎక్కువనే ఉంటాయి కదా. మన దగ్గర ఉన్నవే తెలుస్తాయి, మనకి బయట ఉన్న భాషలు ఏం తెలుస్తాయి. ఓకే, లెట్స్ ట్రై భాషలకు వెళ్దాం. ఆటలు. అనుమానం పీక్కు తింటుంది. ఆటలకు వెళ్దామని శ్రీరూప కనిపిస్తుంది, భాషలకు వెళ్దామని శ్రీనివాస్ కనిపిస్తుంది. దేన్ని తీసుకోవాలి ఇప్పుడు? ఏం చెయ్యాలి ఇప్పుడు? భాషలకు వెళ్దామా? ఓకే, భాషలు. అన్యమనస్కంగానే అసంపూర్తిగానే భాషలు అంటుంది శ్రీరూప. ఓకేనా శ్రీరూప? ఓకే ఓకే శ్రీనివాస్. yes ఆల్ రైట్, వీళ్ళిద్దరు ఎంచుకున్నటువంటి కేటగిరీ భాషలు. ఈ కేటగిరీకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్: బెంగాలీ, ఇంగ్లీష్, తెలుగు, గుజరాతీ. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: వీటిలో అణ నాణ్యం మీద ఏ భాష ఉండదు? బెంగాలీ, ఇంగ్లీష్, తెలుగు, గుజరాతీ. ఆలోచించండి, ఆడండి. టైం స్టార్ట్ అయిపోయింది. అణ నాణ్యం మీద ఏ భాష ఉండదు? అణ అణ తెలుగు వద్దనుకుంటా. బెంగాలీ వేస్తామా? గుజరాతీ? ఆలోచించి పెట్టండి. ఎప్పటి నుంచో ఉన్నది కదా బెంగాలీ. తెలుగు పెట్టుదా? 40 seconds more. గుజరాత్ పెడదాం. 30 సెకండ్లు. ఇక్కడ సగం ఇక్కడ ఒకటి. బెంగాలీ అన్న మన
30 seconds more. బెంగాలీ ఉంది, అనా తెలుగు అది, అనా తమిళ్లో కూడా ఉండొచ్చు. Come on, time అయిపోతుంది. 10 seconds more. 10, 8, 7, 6, 5, 3, 2, 1 and stop. శ్రీనివాస్ గారు అండ్ శ్రీరూప గారు, అణా నాణెంపై ఏ భాష ఉండదు అనే మీ ప్రశ్నకి మీరు బెంగాలీపై ఏమీ పెట్టలేదు, ఇంగ్లీష్ ఉండదు అనుకుంటున్నారు, 32 లక్షల రూపాయలు పెట్టారు, తెలుగుపై పెట్టారు 10 లక్షల రూపాయలు, గుజరాతీపై పెట్టారు 12 లక్షల రూపాయలు. మీకు మనసులో అనుమానం ఉందా? లాస్ట్లో మళ్ళీ మార్చుదాం అనుకున్నారు కాబట్టి ఒకవేళ మారుద్దామంటే క్విక్ చేంజ్ అవకాశం ఇస్తాను. క్విక్గా మారుస్తానంటే 30 seconds. ఎస్ అన్నా, తొందరగా తొందరగా. వద్దండి. వద్దు. ఓకే, ఇలాగే ఉంచుతామంటున్నారు. ఇప్పుడు చెప్పండి, అణా నాణం చూసారా ఎప్పుడన్నా మీరు? చూడలేదు. అణా నాణం అంటే ఎంత కష్టంగా ఉందో అనండి. అనా అనా ఆహా, అణా నాణ్యం. అనా నాణ్యం, అనా నాణ్యం, ఓకే. నానా నీని నూను నేనే అనండి. నానా నానే నా కాదు, నా కాదు, అణా అనా నానా. నానా నానా. ఏ నానా తిప్పలు పెడుతున్నారు శ్రీనివాస్. కాదు శ్రీరూప, నువ్వు చెప్పు. నా 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 ఇదేదో కొత్త భాషలో ఉందండి చాలా. తెలుగే తెలుగే. నా 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 నానా నీని నూను నూను నూను. సరే వదిలేయ్. నానా నీని నూను అది కష్టంగా ఉంది కానీ అణా నాణ్యంపై ఏ భాష ఉండదు అనుకున్నాం కదా. మీరు ఎక్కువగా ఇంగ్లీష్కి వెళ్ళారు, ఏమిటి మీ లాజిక్ దీని వెనక? అంటే పాత నాణ్యం కదా, అప్పట్లో ఇంగ్లీష్ ఉండకపోవచ్చేమో అని మీ గట్టి అనుమానంతో మరి తెలుగు అండ్ గుజరాతీపై కూడా మీరు కొంత డబ్బులు పెంచడం అంటే జరిగింది. అంత ఒకదాని మీద సేఫ్ కాదు అండ్ అందుకనే స్ప్లిట్ కొంచెం లాజికల్ గా ఆడాలని అనిపించి. సో ఆ లాజికల్ గా ఆడే దానిలో బెంగాలీని ఎందుకు వదిలేశారు ఆ క్రమంలో? ఏదో ఒకటి వదిలేయాలి కాబట్టి. మరి అలా వదిలేసిన ఆ లాజిక్ కి అందని భయమో సంకోచమో అనుమానమో ఏం చేస్తుందో మనం చూడాలి. రండి, ముందడుగు వేయండి. అణా నాణం వీళ్ళలో ఎవరూ చూడలేదు, కానీ ఇక్కడున్నాయి డబ్బులు, కరెన్సీ కట్టలు. ఏ కరెన్సీ కట్ట ఇక్కడ వీళ్ళని నిలబెడుతుంది లేదా ఇక్కడి నుంచి పంపించేస్తుంది మనం చూడాలి. ఏది టాప్, ఏది డ్రాప్? బెంగాలీ 32 లక్షలు ఇంగ్లీష్ మీద పెట్టారు, వెళ్ళిపోయాయి. భారీ అమౌంట్ వెళ్ళిపోయింది. ఆటలో ఇంకా 22 లక్షలు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఏది కరెక్ట్? ఆటలో మీరు ఉంటారా, వెళ్ళిపోతారా? మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఏది టాప్, ఏది డ్రాప్?